ఇటువంటి దీవానా పెట్టే అన్నానేమో ఇటువంటి దీవానా పెట్టే అన్నానేమో ఇటువంటి దీవానా పెట్టే అన్నానేమో ఇటువంటి దీవానా పెట్టే అన్నానేమో దోషడు మన్ను పట్టుకోనే ఇంద్రవతి దేవి గిరగిర వచ్చి కన్న తల్లి సంకల చేరిందే అమ్మా కన్న బిడ్డ ముఖం మిలమిల చూడవట్టనా గా తల్లి సుందరి దేవి బిడ్డ ఇంద్రవతి నేనొచ్చి అర్ధగంట అవుతుంది బిడ్డో నా బిడ్డ తన భర్తనెంట పెట్టుకొని నా కొడుకింటికి వేయింది నా కొడుకు నా బిడ్డనేమంటాడో కొడుతాండో తిడుతాండో అని నా పానమాగలేక బిడ్డ నేను నీ వెంటనే వచ్చిన బిడ్డో ఈ ఇంటి లోపల జరిగే సంగతి అంతా నేను కళ్ళతోడు చూసిన బిడ్డో నీ అన్న అనే మాటలన్నీ నా చెవున పెట్టింది అవ్వా నీ అన్నగాని కోపం పాడుపడలే బిడ్డో నీ అన్నగానికి నీ మీద ఇంత కోపం ఉండదే అవ్వా నిన్ను ఎగిరేసి తన్ని బిడ్డో నిన్ను లంచే అన్నాడు లౌకా అన్నాడు బాడుకావన్నాడు బద్మాషి ఉండన్నాడే బిడ్డ నీ పేగులు తీసి పెంట మీదేసిండే అవ్వా ఉండరాదు గిట బట్టి అన్నలే బిడ్డో ఆడి వెళ్ళకుండా బిడ్డ ఒరి కొడుకా పల్లారి రాజా నీకు 10 మంది చెల్లె అన్నారా కొడుకో నీ తోడ పుట్టిన చెల్లె ఒక్కదిరా కొడుకా చెల్లె పెళ్లి మీద పగబట్టిరా కొడుకో చెల్లెలకి ఇంత కోసపుచ్చుకున్నవా కొడుకా నీ కాళ్ళ మీద పడితే నీకు కనికరం కలగలేదా కొడుకో నీకు నాయన మీద కోపం ఉండొచ్చురా కొడుకా నీ చెల్ల మీద నీకేవు కోపమురా అయ్యా 5 ఇయ్యకున్నా 10 ఇయ్యకున్నా అయ్యో చెల్లె పోతన్నవా పోయి రావే చెల్లె అని ఒక్క మాట నీ నోట అంటే నా బిడ్డ సంబరపడుకుంటూ పోయచ్చు ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా నువ్వు నాకు మాకు దూరం ఉన్నా నా అన్నున్నడా అని నీ ఇంటికి వచ్చురా నీ చెల్లె ఒరి కొడుక పల్లారి రాజా నీ కోపం పాడుపడన కొడుక ఒక్క కొడుకవా నీ ఒళ్ళ పెట్టుకొని కాకి కొట్టకుండా గద్ద కొట్టకుండా మేము సాదుకున్నావురా అయ్యా నా కొడుకు పెరిగి పెద్దోడయిండా అని పెళ్లి చేసినవురా కొడుక నువ్వు 24 ఏళ్ళ కొడుకవా అని కొడుకో మీ నాన్న రా కొడుక నీ రాజ్యము దేశమంతా నీకు అప్పయ్యప్పిండు కొడుక మా ఆస్తులన్నీ నీకు అప్పయ్యప్పిండు కొడుక మా చేతుల ఏ కాన కొత్త లేకుండా అయింది కొడుకో పెరుక్కు పెద్ద కొత్త లేదురా కొడుక నేను ఏమి దాచుకున్నా నా దగ్గర నా బిడ్డకు నేనేమి ఇయ్యాలి నేను 3 కోట్లకు దాచుకున్నానా 2 కోట్లకు దాచుకున్నానా అని బిడ్డ ఇంద్రావతి నువ్వు ఏడవకే బిడ్డో నువ్వు ఎదపడబోకే బిడ్డ నీ తల్లిని నేనున్న నీ తండ్రి ఉన్నడే అవ్వా నీకు ఒప్పుకున్న వరకట్నమే బిడ్డో
మేము ఇద్దామంటే మా దగ్గర కొంగున కొత్త లేదు, చేతుల రూపాయి లేదు బిడ్డ. నా కొడుకు ఒప్పుకుంటాడు కావచ్చు అని మేమనుకున్నాం, అంతవరకు అట్నం ఒప్పుకున్నామే అవ్వా. ఓ బిడ్డ ఇంద్రవాది, నీ భర్తతోటి నువ్వు బయలుపోతే కొన్ని రోజులకైనా నీ భర్తకు కోపం వచ్చి నీ అన్నగాడు గిట్లన్నాడే, నన్ను గట్లన్నాడు, నిన్ను గిట్లన్నాడు, వాళ్ళు ఏమిచ్చిండ్రు మీ అవ్వయ్య నాకు ఒప్పుకున్న వరకట్నం ఇచ్చిండ్రా అని నాళ్ళు నీకు కోపం వచ్చిన్నాడు బిడ్డో. నిన్నొక్క దెబ్బ కొడితేనే బిడ్డ నువ్వు ఏ బాయి పాలైతావో ఏ చెరువు పాలైతావో వా. ఈ లోకం మీద ఒప్పుకున్న వరకట్నము తల్లిదండ్రులు ఇయ్యకపోతే ఆడిపిల్లలకు అత్తమామల తోడిపోరు. అత్తలావుడుదాయి మామ రంకులోడాయి, చేసుకున్న భర్త చెడిపోయినోడాయి. వరకట్నం వేధింపులు పెడితే ఆగో భర్త వేధింపులకు భరింపలేక బాయిలబడి చచ్చిన ఆడిపిల్లలు ఎంతో మంది ఉన్నారు, చెర్లబడి చచ్చిన ఆడిపిల్లలు ఎంతో మంది ఉన్నారు, ఉరిపెట్టుకొని చచ్చిన ఆడిపిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఓ బిడ్డ నువ్వు గట్లవే బాయి చూసుకోకు, నువ్వే స్వరూపాలు కాక బిడ్డు, నువ్వే మందనకు ఏ మాకనకే బిడ్డ, నువ్వు దట్ట మా కడుపు గట్టి పోతుంది అవ్వా. ఎడవకే బిడ్డ అని ఆ బిడ్డలు ఓదార్చుకొని ఆ బిడ్డ రెక్క పట్టుకున్నదే అవ్వా. తల్లి బిడ్డలు ఎక్కెక్కి పడి ఏడ్చుకుంటా వెనక మర్రెనో. గా తల్లి సుందరి దేవే అవ్వా. తల్లి బిడ్డలు ఏడ్చుకుంటా అంటే ఊళ్ళున్నోళ్ళందరూ అయ్యో సుందరి దేవి ఏడ్చుకుంటా తంది, అల్ల బిడ్డ అగో ఇంద్రవతి దేవి ఏడ్చుకుంటా తందా అని ఎంతో మంది వాళ్ళను చూసి బాధపడతా అంటే ఆ కన్న తల్లి సుందరవ్వ గప్పుడేమంటుంది, ఓ బిడ్డ ఇంద్రావతి దేవి ఇక ఒప్పుకున్న వరకట్నం మేము ఇయ్యలేము బిడ్డ, ఇచ్చి తీరలేము బిడ్డ, మేము మాట తప్పిన వాళ్ళమైతన్నమే బిడ్డో. ఏనాటికైనా నీ భర్త నిన్నే మాట అంటాడో, ఒప్పుకున్న వరకట్నం ఇయ్యలేదా అని నీ భర్త అంటాడే బిడ్డ, నేనేమి చేదు ఎందు పోదునే అవ్వా అని మంది అందరికి దండం పెడుతుంది సుందరి దేవి. ఓ అవలాల ఓ అక్కరాలా, నా బిడ్డ ఇయ్యాల అత్తగారింటికి పోతుంది, మా దగ్గర ఏముంటే బడిక నా బిడ్డకి ఇస్తాము, 5 ఉన్నాయా 10 ఉన్నాయా నా బిడ్డ కొంగున కట్టి నేను సాగనం పన్నా. తల్లులైన మీరే అనుకోండి, తండ్రులైన మీరే అనుకోండి, మీ బిడ్డ అనుకోండి, నా బిడ్డకు వచ్చిన కష్టం మీ బిడ్డకు రావద్దు. ఏ తల్లి దయగల్ల తల్లి, ఏ తల్లి ఉన్నా అయ్యో పాపం ఆడివిల్లమని ఇంటికి వస్తుందా అని ఓ 10, 20, 30, 50, 100 ఎవరికి దోసినంత వాళ్ళు నా బిడ్డ కొంగులేస్తే నా బిడ్డ మీరిచ్చిన డబ్బు పట్టుకొని పోతుంది. ఏనాటికన్నా ఓనాటికి నా అల్లుడు నా కొంచెం పోడై ఏమి తెచ్చినవా అని అన్ననాడు. మా అవ్వయ్య వీయకున్నా, మా నాయనే వీయకున్నా, మా అన్నే వీయకున్నా, మా ఊళ్ళో మందికి ఇట్లిచ్చిర్రా అని మీరిచ్చిన డబ్బు నా భర్త అటువంటి కనుక నా అల్లుని చేతుల పోసిన్నాడు, నా అల్లుని కోపము చల్లారుతుంది అవ్వ. దానం నా బిడ్డను బతికించిన వాళ్ళు అవుతారు. అవలాల మీరే దిక్కు మీరే దీము, దానకర్త దాగడు, సూది ముళ్ళ కడితే ఆగది. ఇప్పటికైనా అప్పటికైనా దానమే గొప్పది, ధర్మమే గొప్పదే అవ్వా. దానమే గొప్పది, ధర్మమే గొప్పది, దాన ధర్మమే 7 లోకాలకు వెలుగు అన్నారు. ఓ వడ్ల గింజో మక్క గింజో భూమి మీద పడితే ఏ కోడి ముట్టకపోతే ఒక్క మక్క గింజ 4 చినుకులు వడంగానే తడిసి ముద్దయ్యా. ఒక్క మక్క గింజ ఒక్క మొలక మొలుతుంది, ఒక్క మొలక ఒక్క కర్ర అవుతుంది, ఆ కర్రకు ఒక్క కంకి పెడుతుంది, ఆ కంకికి 1000 గింజలు తయారైతాయి. మీరు చేసే దానం కూడా గంతడిదే. మీరు ఎంత దోసినంత అంత ఎవరి స్తోమతను బట్టి వాళ్ళంత సహాయం చేస్తే ఆగో నా బిడ్డ ఎల్ల అత్తగారింటి పోతుందవ్వా.
మీ బిడ్డను కోరి అవ్వ మీ బాకిల పడుతున్నాం మీరు రుణముల పడుతున్నావా అని. ఓ బిడ్డ ఇంద్రావతి దేవి నువ్వు కొంగు పట్టుకోని బిడ్డ నువ్వు పుచ్చగల్ల రీతు బిడ్డ ఈ వాడకట్టు వాళ్ళందరూ చూస్తాను బిడ్డ అందరు ఇళ్ళకు పోతే ఎవరన్నా నీకు సహాయం ఎత్తరు బిడ్డ నీకు దానం ఎత్తరే అవ్వ. రామ 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 రఘు దానమేసే తల్లులెవరో రామ రఘు దానముంటే వెయ్యలేరా రామ రఘు